కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ హిందూ మహిళపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. హిందూ మహిళపై దురుసుగా ప్రవర్తించిన వారిని తక్షణమే గుర్తించి అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఓ వర్గం వారికి వత్తాసు పలకొద్దని హెచ్చరించారు రామచందర్. నిన్న బాన్సువాడలోని ఓ మార్ట్లో దుర్గామాత పాటు విషయంలో హిందూ మహిళ ఓ వ్యక్తి మధ్య వాగ్వాదం జరిగింది. దుర్గామాత సాంగ్ ఎందుకు పెట్టారని సదరు వ్యక్తి అడగ్గా మాట పెరిగి వివాదానికి దారితీసింది. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు ఈ ఘటన వేదిక అయింది. బాన్సువాడలో జరిగినటువంటి ఒక ఏదైతే మజ్లిస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత ఇతర మతస్థులు కొంతమంది హిందూ మహిళపై ఏదైతే అత్యాచారం చేసే ప్రయత్నం చేశారో, దురుసుగా బలవంతం చేసే ప్రయత్నం చేశారో, హిందూ దేవతల పాటలు పెట్టొద్దని చెప్పి బలవంతం చేశారో, దాని తర్వాత అయినటువంటి ఒక ఘర్షణ, అదేవిధంగా ఒక అక్కడ మతపరమైనటువంటి ఒక వివాదం వచ్చే అవకాశాల్లో మధ్యన ఈరోజు అక్కడ కొన్ని హిందూ సంస్థలు బాన్సువాడలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలిపించే 144 సెక్షన్ పెట్టి అనేక మంది బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులు ఈరోజు అక్కడ తరలివేయడం జరిగింది. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. నేను డీజీపీ గారిని కోరుతా ఉన్నాను, వెంటనే వారందరినీ కూడా విడుదల చేయాలి. వాళ్ళ ఎవరైతే ఈ మహిళ పైన దురుసుగా ప్రవర్తించారో వాళ్ళపైన కేసు పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఈ వారితో డిమాండ్ చేస్తూ వెంటనే అరెస్ట్ చేసిన వారిని వదిలిపెట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.